హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే చాలా టేస్టీగా యమ్మీగా చాలా సింపుల్గా తాటి గారెలను ఎంతో టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. తాటి గారెలు ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరండి. టేస్ట్ అయితే ఒక్కటి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంటాయి. ముందుగా అయితే ఒక తాటికాయని ఇలాగా ఫ్లోర్కి వేసి ఇలా మనం ప్రెస్ చేసినట్లయితే కనుక ఇలాగా సపరేట్ అయిపోద్ది. దాని మీద ఉన్నటువంటి పీలంతా తీసేసి ఇలాగా ఒక్కొక్కటి తీసుకుని ఒక షార్ప్గా ఉన్న బాక్స్ను ఒకటి తీసుకుని ఈ విధంగా అయితే గనక మనము దానిలో ఉన్న గుజ్జునంతా సపరేట్ చేసేయాలి. ఇలా సపరేట్ చేస్తాకి నేనైతే స్టీల్ బాక్స్ను వాడాను కదండి. ఇలా పీసం తీసే బయట దొరుకుతాయండి, అవి కూడా మార్కెట్లో దొరుకుతాయి, వాటిని కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇలా తీసేసాను. ఈ విధంగా తీసిన తర్వాత మొత్తం ఈ విధంగా ఒక బాక్స్లోకి వచ్చేసింది కదా, దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఒక పల్చటి క్లాత్ని తీసుకుని ఈ గుజ్జునంతా దాని మీద పెట్టేసి మొత్తం అంతా తిప్పుకుంటా ఒక క్రీమ్ అయితే బయటకు వచ్చేస్తుంది. లోపల పీచ్ అంతా అలా ఉండిపోతుందండి. చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ క్రీము. ఈ క్రీమ్ని తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వనైతే యాడ్ చేశానండి. నాకు ఇడ్లీ రవ్వ 3 గ్లాసులు సరిపోయింది. అది యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనము స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం బెల్లాన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత క్రీమీగా ఎంత బాగుందో కదా. దీంట్లో ఈ విధంగా బెల్లము అవన్నీ కలుపుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసి పక్కన కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా అయితే గారెలు ఫ్రై చేయడానికి కావలసిన ఆయిల్ని ఒక మందపాటి పాన్ పెట్టేసుకుని దానిలో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుని ఒక్కొక్కటి దీంట్లో హోల్ పెట్టుకుని గారెల షేప్లో వడల షేప్లో మీకు ఏ విధంగా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఒత్తుకుంటా వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి, అప్పుడైతేనే బాగా వస్తాయి. అలాగే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే కనుక ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా 1 బై 1 గారెల కింద ఒత్తుకుని దాంట్లో వేసేసుకుని ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేయడమే. ఇంకా కలర్ చేంజ్ అయితే టేస్ట్ అసలు బాగోవండి. ఇలాగ ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడే వాటిని తీసేసి 1 బై 1 హాట్ బాక్స్లో కానీ ఏదైనా బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవి 3 డేస్ వరకు నిల్వ ఉంటాయండి చేసినవి. అసలు టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంటుందండి. అసలు ఈ విధంగా చేసేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు అసలు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.